హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఉద్యోగులకు సంబంధించి ఏపీ ఉద్యోగులకు ఎన్నికల వేళ 2 శుభవార్తలు అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక సార్వత్రిక ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శుభవార్త అందించారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు 2 డిఏలను ప్రభుత్వం చెల్లించనుందని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఏప్రిల్ నెల జీతంతో కూడిన ఒక డిఏ, జూలై నెల జీతంతో కూడిన మరో డిఏ ఇవ్వనుంది ఏపీ సర్కార్. 2 డిఏలను చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక రెండోది వచ్చేసి సమ్మె సమయంలో మున్సిపల్ కార్మికులపై నమోదైన కేసులను ఉపసంహరిస్తూ ఏపీ హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. 2023 డిసెంబర్ 26 నుంచి 2024 జనవరి 11వ తేదీ వరకు నిర్వహించిన సమ్మె కాలంలో మున్సిపల్ అధికారుల ఫిర్యాదులను వెనక్కి తీసుకోనున్నట్లు వెల్లడించింది. ఇక ఈ మేరకు డీజీపీకి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి లేఖ రాశారు. ఏలూరు, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, కడపలో నమోదైన కేసులను ఉపసంహరిస్తున్నట్లు హోంశాఖ వెల్లడించింది. చూశారు కండి, మొత్తం మీదుగా ఎన్నికల వేళ ఏపీ సర్కార్ అయితే ఉద్యోగులకు సంబంధించి 2 శుభవార్తలు అయితే చెప్పిందండి. అయితే ముందుగా ఒకటి వచ్చేసి 2 డిఏలను ప్రభుత్వం చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి జీవో కూడా జారీ చేసింది. ఇక రెండోది వచ్చేసి ఏదైతే ఉద్యోగులపై కేసులు నమోదు చేశారు కదా, ఆ కేసులను కూడా ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చూశారు ఈ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.